బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో క్లిప్స్ చూసే ఉంటారు కదా, అదనమాట మ్యాటర్. మేము సాంగి టెంపుల్కి వచ్చేసినాం. సో లెట్స్ గో. ఇది సాంగి టెంపుల్ అండ్ ఈ టెంపుల్ పక్కనే మనకు ఒక హోటల్ ఉంటుంది చిన్నది, శ్రీ బాబా రామ్దేవ్ హోటల్ అని. మేము లేట్గా స్టార్ట్ అయినాం కాబట్టి మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి 2:30 అయింది. అండ్ అప్పటికి టెంపుల్ ఇంక ఓపెన్ కాలేదు. 4 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుందంట. ఈ గ్యాప్లో తినేసి పక్కనే ఉన్న కొహేదా గుట్టకి వెళ్దామని అనుకున్నాం. సో నేనైతే స్టార్ట్ చేసిన పల్లీలతోని, ఆ తర్వాత ఒక పరోటా విత్ కర్రీ తిన్నా. టేస్ట్ వాజ్ గుడ్. ఆ తర్వాత పాపిడి చాట్ తిన్నా. సో చాట్ ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే నాకు కాలిపోయింది నోరు మొత్తం. తినేసినాక పక్కనే ఉన్న కొహేదా గుట్టకు వచ్చినాం. అండ్ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది, అది కూడా చూపిస్తా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. కార్స్ మొత్తం హిల్ పాయింట్ వరకు ఎక్కుతాయి, బట్ మేము కొంచెం ముందునే ఆపేసి ఎక్కడం స్టార్ట్ చేసినాం. సో ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ భక్తి కంటే ఎక్కువ వ్యూ పాయింట్లు చూడడానికి, ఇక్కడ ఫోటోలు దిగడానికి వస్తున్నారు జనాలు. మేము ఫస్ట్ వచ్చినప్పుడు వెదర్ బాగానే ఉండే, కానీ తర్వాత ఫుల్ క్లౌడీ అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది అనుకున్నాం, కానీ ఇంకేదైతే అదైంది. వచ్చినాం కదా వెళ్ళిపోదామని చెప్పి లోపలికి వెళ్ళిపోయినాం. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుండే. ఫొటోస్కి కానీ షూట్స్కి కానీ చాలా మంచిగా ఉంటుంది. కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. సో ఇది వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉండే అసలు. ఆ మౌంటైన్స్, ఆ గ్రీనరీ, ఆ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, ఆ క్లౌడ్స్, ఫోటోలు మావా తీసుకుంటే మస్తు వస్తాయి ఇక్కడ. ఇంకా వచ్చినాం కదా అని చెప్పి ఫోటోలు దిగుదామని చెప్పి ఈ పాయింట్కి వచ్చినామో లేదు, ఫుల్ వర్షం పడ్డది. ఇంకా వర్షంలో ఫుల్ తడిసిపోయినాం. ఉరుక్కుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం అనమాట షెల్టర్ కోసం. ఇదంతా అయ్యేలోపు 4 అయిపోయింది. సో తడిచినాం కదా అని చెప్పి టీ తాగడానికి ఒక పక్కన ఆగి టీ తాగేసి ఆ తర్వాత సాంగి టెంపుల్కి మళ్ళీ వెళ్ళిపోయినాం. కొహేదా గుట్టకి సాంగి టెంపుల్కి జస్ట్ 10 minutes ట్రావెలింగ్ మావా. అండ్ ఇప్పుడు వెదర్ చూడండి, అక్కడ మేము మొత్తం తడిసిపోయి వచ్చినాం, కానీ ఇక్కడ మాత్రం క్లియర్ స్కై ఉంది. వ్యూ చాలా మంచిగా కనిపించింది. సో నా మూడ్ స్వింగ్స్ కంటే ఈ వెదర్కి ఇంకా మూడ్ స్వింగ్స్ ఉన్నట్టున్నాయి, అంతలా స్వింగ్ అవుతుంది. కార్ కిటికీలు ఏమంటే కార్ కిటికీలు వెనక చాతను కాదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అండ్ దిస్ ఈజ్ ద టెంపుల్. స్టెప్స్ ఏమైంది? స్టెప్స్ ఎప్పుడు వచ్చినావు నువ్వు? లాస్ట్ 20 years బ్యాక్. 20 years తర్వాత. అండ్ డాడీ మళ్ళీ ఒకసారి చెప్పవా? మా మమ్మీ నాకేదో చెప్తుంటే పక్క నుంచి మా డాడీ ఒక బోర్డు చూసాడనమాట, డు నాట్ ఫీడ్ మంకీస్ అని. అండ్ అదే చెప్తున్నాడు నాకు మా చెల్లికి ఏం పెట్టొద్దు అని చెప్పి. అంటే మేమిద్దరం కోతులం అని చెప్పి మా డాడీ చాలా బలంగా నమ్ముతున్నాడు. టెంపుల్ అయితే మా అందరికంటే మా చెల్లినే బాగా ఎంజాయ్ చేసింది. కోతులతో చాలా మంచిగా ఆడుకుంటే, అంటే ఎంతైనా ఫ్రెండ్స్ కదా, సో వాళ్ళకు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. జోక్స్ అపార్ట్, టెంపుల్ మొత్తం చాలా మంచిగా పీస్ఫుల్గా తక్కువ జనాలతో మంచిగా అనిపించింది. కానీ కోతులు అయితే చాలా ఎక్కువ ఉండే. ప్రసాదాలు చేతిలో ఉండనియట్లేదు కోతులన్నీ. సో మా డాడీ చేతిలో నుంచి ఒక ప్రసాదం అయితే ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇది ఓవరాల్ టెంపుల్. అండ్ మెయిన్గా అయితే ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అటు పక్కన శివుడి టెంపుల్ కూడా ఉండే. ఒకటే టెంపుల్లో 3 different పార్ట్స్ ఉండే, అందులో 3 different దేవుళ్ళు ఉన్నారు. వెదర్ మళ్ళీ మారిపోయింది అండ్ వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా మంచిగా కనిపించింది. ఇంకా మా దర్శనం అయిపోయి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి.
That's it for today. See you in the next video. Until then, bye.